మనము ధ్యానం చేసుకున్నాం, పరిశీలించడం, దేవుడు చెప్పిన మాటలు వాక్యముల నుంచి మనము చూసుకున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూద్దాం. 24 నుంచి కూడా మనం చూసుకోవచ్చు, కానీ మనకు అవసరమైన ఒక మాట ఇక్కడ ఉంటుంది. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. వాక్యము ప్రార్థన చేస్తున్నాం. తండ్రివైన దేవా, నీ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కాచి కాపాడిన దేవా, నడిపించిన తండ్రి నీకు వందనాలు. వాక్యము, దేవుడు చెప్పిన వాక్యముల నుంచి జ్ఞానాన్ని అర్థమవునట్లు సహాయం చేయండి. నా నోటికి అనవసరమైన మాటలు రాకుండా నీవు అందించిన జ్ఞానము ప్రభు వచ్చినట్లుగా నాయన ఈ వాక్యము ప్రకటించిన నేను ముందుగా ఈ వాక్యం నేను అనుసరించి నడుచుకున్నట్లుగా ఈ కృపను దయచేయండి. విని వారికి విని బుద్ధిని కలిగించి కృప చూపించి ఈ జ్ఞానములోని శక్తిని ప్రభా ప్రతి ఒక్కరికి అందించమని, నాకు అందించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యములో మనము చూస్తే ఆయన వాక్యం చెప్తున్న సమయంలో ఒక వచ్చి అక్కడ ఆయన జ్ఞానాన్ని విని ఆశ్చర్యపడి అక్కడ అంటుంది ఒక మాట. ఇక్కడ చూస్తే ఆయన ఈ మాటలు చెప్పుచుండగా జనసమూహంలో ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఇక్కడ చూసి ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడినటువంటి ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తన్యములు అంటే నువ్వు పాలు తాగినటువంటి స్తన్యములు చాలా ధన్యములైనవి, అంటే నీ తల్లి చాలా గొప్పది, అబ్బో మీ అమ్మ చాలా గొప్పది అనేసి ఇక్కడ పొగుడుతున్నట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. అయితే ఆయన చెప్తున్నాడు, యేసుప్రభు వారు ఏమని చెప్తున్నాడంటే, అవునవును, ఆయన ఈ మాటలు చెప్తుండే ఒక జనసంలో ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక అండి. దేవుడి వాక్యాన్ని చాలా రోజుల క్రితం నాకు అందించాడు. ఇది ఆయన మాట, ఆయన చెప్తున్నాడు. అందరూ కూడా మన బుద్ధిని ఉపయోగించి, అంటే మన మైండ్ అంటాము, కానీ బైబిల్ గ్రంథం ఏమంటదంటే బుద్ధి అంటది. అంటే బుద్ధిని మనము గ్రంథం వైపు, వాక్యం వైపు మనం పెట్టినప్పుడు మనకి ఇది అందించబడుతుంది. అయితే ఇక్కడ స్త్రీ మరియమ్మను పొగుడుతుంది, దేవుణ్ణి పొగుడుతుంది. ఇక్కడ ఆయన అంటే తల్లినే పొగుడుతుంది. నీ పాలు తాగిన స్తన్యములు గొప్పవి, నిన్ను మోసిన గర్భం చాలా గొప్పది అనేసి పొగుడుతుంది. అంటే ఇక్కడ ఆయన చెప్తున్న జ్ఞానానికి ఆశ్చర్యపడినటువంటి ఆమె, మనం కూడా ఈ లోకరీతిగా చూస్తే పిల్లల్ని కానీ చూసినప్పుడు, మన పిల్లల్ని చూసినప్పుడు మా తల్లికి ఎక్కువ ఘనత వస్తుంది. పిల్లలు చాలా టాలెంటెడ్గా ఇట్లా కనిపించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా తల్లిని పొగడడం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. అంటే దేవుడు చెప్పిన జ్ఞానానికి ఆశ్చర్యపడి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తన్యములు ధన్యములని, నీ తల్లి చాలా గొప్పది. ఎందుకు గొప్పదంటే, ఇంత జ్ఞానం చెప్తున్నావు నువ్వు, ఇంత వాక్య మర్మాలు ఇక్కడ చెప్తున్నావు, చాలా గొప్పది అనేసి అక్కడ పొగుడుతుంది. ఇది మామూలుగా సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే ఇక్కడ ప్రభు విషయంలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు అంటే దేవుడు, లోకరక్షకుడు అయినటువంటి దేవుడు. అయితే ఆ యొక్క మరియమ్మ గురించి, తల్లిని గురించి ఆమె గొప్పగా పొగుడుతున్నట్లుగా ఉంది. అయితే
ఆయన మాత్రము ఇక్కడ ఏమంటున్నాడో మనం ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి వాక్యం ఇక్కడ ఉంది. అవును అని కేకలు, ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని చెప్పెను. అవును, నా తల్లి చాలా గొప్పదే. మరియమ్మ గొప్పదే. దయాప్రాప్తురాలే. ఆమె దయ పొందుకుంది కాబట్టి అప్పుడు దూత చేత చెప్పబడింది దయాప్రాప్తురాలే. కానీ అంతకంటే గొప్పవారు ఎవరంటే, నా వాక్యం విని గైకొని వారే గొప్పవారు అని చెప్పాడు. అంటే అక్కడ మరియమ్మని గొప్పగా చూసినట్లుగా ఇక్కడ మనకు చూడనట్లుగా మనకిక్కడ అర్థమవుతుంది. ఆయన వాక్యం వినేవారికే ఆయన ఆయన గొప్పవారిగా చూసినట్లుగా ధన్యులని చెప్పాడు. అవును గాని దేవుని వాక్యం విని దాని గైకొనువారు, వాక్యం వినడమే కాదు దాని ప్రకారంగా నడుచుకున్న వారే ధన్యులు. ఈమెకు కొంతవరకు ధన్యత ఉంది. మరియమ్మ గర్భంలో లోకరక్షకుడు పుట్టాడు. కానీ ఎప్పుడు కూడా తన జ్ఞానాన్ని విన్నట్లుగా ఇక్కడ మనకు తెలియదు, ఉండదు. దేవుని గుర్తించినట్లుగా, దేవుని గురించినటువంటి విషయాలు, యేసుప్రభు వారి యొక్క బోధలు తెలుసుకున్నట్లుగా, ఆయన జ్ఞానం విన్నట్లుగా కొంతమంది స్త్రీలు మరి ఆయనని వెంబడించినట్లుగా ఉంది. కానీ యేసుప్రభు వారి గురించి, దేవుని గురించి, పరమాత్మని గురించి, తండ్రిని గురించి మరి ఆమె తెలుసుకున్నట్లుగా ఇక్కడ లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అవును కానీ దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకున్న వారే ధన్యులని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ యేసుప్రభు వారు మరియమ్మకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ జ్ఞానం తెలియకుండా చాలా మంది చాలా ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యతనిచ్చారంటే, ఆయన వాక్యము విని గైకొని వారికి ఇక్కడ ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. వాక్యం విని గైకొని వారు, వినడం కాదు, వినడం అయితే వింటాం కానీ గైకోవడం అంటే చాలా కష్టమైనటువంటి, అనుసరించి నడుచుకోవడం కష్టమైనటువంటి పని. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, మరియమ్మకు ఎలాంటి ప్రాధాన్యతను ఆయన ఇవ్వలేదు. అయితే దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోక చాలా మంది యేసు ప్రభువాన్ని పక్కన పెట్టి మరియమ్మను పూజిస్తున్నారు. మరియమ్మకి పూజ చేస్తున్నారు, ఆమె గుళ్ళు కడుతున్నారు, ఆమెను పుణ్యశ్రీ అంటున్నారు, ఆమెను ఆరోగ్యమాత అంటున్నారు. ఏ వాక్య ఆధారంగా మరి ఆమెను ఆరోగ్యమాత అంటున్నారు? మరి ఈ రోజున దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, గ్రంథములు మనకు తెలియచేసినటువంటి మాట ప్రకారంగా మనం చూసుకుంటే, మనము మరి చేసేవాళ్ళు ఏ వాక్య ఆధారంగా, యేసు ప్రభు వారు చెప్పిన ఏ మాట ఆధారంగా తీసుకొని మరియమ్మకి గుళ్ళు కడుతున్నారు, పెద్ద పెద్ద ఆలయాలు కడుతున్నారు, మరి తీర్థాలు చేస్తున్నారు, ఆరోగ్యమాత అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఎట్లా అంటున్నారు? ఎలా పూజిస్తున్నారు? ఏ మాట ప్రకారం పూజిస్తున్నారు? ఇప్పుడు ఆమె ఆరోగ్యమాతే, ఆమె దేవతే అయితే, ఆమె గొప్ప స్త్రీ అయితే, ఒకప్పుడు గొప్ప స్త్రీ, ఆమె ధన్యురాలు, ఆమె కొంచెం పుణ్యఫలాలు ఉన్నాయి, ఆమెకి ధన్యురాలే. మరి దయాప్రాప్తురాలే. ఒకప్పుడు దేవుడు ఆమెలో ఒకవేళ వచ్చి ఉంటుంది, ఆమెకి పేరు వచ్చి ఉంటుంది, కొంత చరిత్ర ఉండవచ్చును దేవుని విషయంలో. కానీ యేసుప్రభు వారు పుట్టినాక, యేసుప్రభు లోకరక్షకుడు వచ్చినాక ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వబడలేదు. ఆమెను గురించి, ఆమెను పూజించమని కానీ, ఆమె కొరకు ఆలయాలు కట్టమని కానీ ఎక్కడ కూడా ప్రభువారు చెప్పినట్లుగా లేదు. ఆమె ధన్యురాల అన్నట్లేదు. ఎవరు ధన్యులంటే, ఆయన వాక్యం విని వాక్య ప్రకారంగా నడుచుకునే వారే ధన్యులని ఆయనే స్వయంగా యేసు ప్రభువారే చెప్పినట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఒకవేళ ఈ వాక్యము మనకి, ఈ యొక్క వచనం మనకు తప్పుగా అనిపించిన, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా మనము అర్థం చేసుకుంటే, దేవునికి తప్ప ఎవరికి ప్రాధాన్యత లేదు. యేసు ప్రభువారే గురువు, ఆయననే పూజించాలి. యేసు ప్రభువారి ద్వారానే మనము తండ్రి వద్దకు చేరాలి. ఇది చట్టం. మరి ఆయన ఎవరంటే, ఆయనే తండ్రి. తండ్రే మన భూమి మీదకి వచ్చిండు.
ఆయన 3 విధాలుగా పనిచేస్తున్నాడు. మనలో ఆత్మగా పనిచేస్తున్నాడు, గురువుగా పనిచేస్తున్నాడు, గురువుగా నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసు ప్రభువారు మరియమ్మకి ఎలాంటి ప్రాధాన్యతనివ్వలేదు. ఆయన వాక్యం గైకొన్న వారికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి మా గురించి వేడుకొనండి. ఆయన ప్రార్థనలు ఎవరైనా చేస్తుంటే మీరు మానివేయండి. మరియమ్మను పూజించే వాళ్ళు మీరు మానివేసేయండి. యేసు ప్రభువారి గురువు, మనలో ఉన్న ఆత్మే, మన తండ్రి మన నడిపించి దేవుణ్ణి మనం ప్రార్థించాలి, ఆయనని అడగాలి. కానీ మా కొరకు వేడుకొనండి అని మరియమ్మ గురించి మరియమ్మని అడగొద్దండి. మరియమ్మకి ఎలాంటి ప్రాధాన్యత లేదండి. యేసుప్రభు స్వయంగా చెప్పిన మాటలండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నామండి. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయారు. అప్పుడు నీ తల్లియు సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. దేవునామమునకు మహిమ కలుగును గాక అండి. చూడండి, యేసు ప్రభువారే స్వయంగా చెప్తున్నటువంటి ఇంకొక వచనము. ఆయన వాక్యము, ఆయన తల్లి వచ్చిందని చెప్పినా కూడా ఆయన లేదు. అక్కడ ఆయన పనిని చేస్తున్నాడు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. కానీ అక్కడ వాక్యం ఆయన తల్లి వినట్లేదు. కానీ అక్కడ ఆయన శిష్యులు వింటున్నారు. అందుకే చెప్తున్నాడు. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు మీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. దేవుని వాక్యం విని గైకొన్న వారే నా తల్లియు సహోదరులు అని చెప్తున్నాడు. ఈ మాటను కూడా మనం గమనించుకుందాం. మరియమ్మ కొరకు ఇన్ని ఆలయాలు కట్టి తీర్ణాలు చేసి ఇవి చేసి అవి చేసి అధర్మ ఆరాధన జరిగిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. తెలియకుండా జపమాల జపిస్తూ ప్రార్థించేవారు ఉన్నారు. చాలా మంది చర్చికి వెళ్తూ యేసుప్రభువారి గురించి తెలుసుకుంటూ కూడా ఆ జపమాల పట్టుకొని మరి ప్రార్థించేవారు ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యం పరిశీలించండి. యేసుప్రభువారు మరియమ్మ తల్లికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వలేదు. ఆయన వాక్యం విని నడుచుకునే వారే నా తల్లి నా సహోదరులు అంటున్నారండి. ఈ వాక్యాన్ని చదువుకుందాం, గ్రహించుకుందాం, చూద్దాం. ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మరియమ్మను పూజించేవాళ్ళు, మరియమ్మను గొప్పగా చూసేవాళ్ళు గమనించుకోండి. యేసుప్రభువాని గురించి తెలుసుకోండి. ఇక్కడ మరియమ్మ గురించి ఏం రాయబడలేదు. ఆమె ఎలాంటి కార్యం చేసినట్లుగా ఆయన వాక్యం విన్నట్లుగా కూడా లేదు. స్వయంగా ఆయనే చెప్తున్న మాట మీరే ఇక్కడ చదువుకోనండి. మనం ఇక్కడ చూసినటువంటి మాట లూకా 8:19 చెప్పినటువంటి మాట, లూకా 11, 27, 28 నుంచి చెప్పిన మాటను కూడా గ్రహించుకోవాలని దేవుని పేరిట మరి తెలియజేస్తున్నామండి. యేసు ప్రభువారు మరియమ్మకి ఎలాంటి ప్రాధాన్యతనివ్వలేదు. తెలియకుండా సీక్రెట్గా మరి వెళ్ళే వాళ్ళు, ఆ ఆలయానికి వెళ్ళే వాళ్ళు గ్రహించుకోండి. మీరు ఈ వాక్యాలను చదువుకోండి. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూస్తాం. ఎవరు ధన్యులు అనే మాటను మనం ఈ రోజున చూస్తున్నట్లుగా ఉంది వాక్యంలో. ఎవరు ధన్యులు అంటే ఆయన మాట ప్రకారంగా నడుచుకునేవారు అని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇంకొక మాటను కూడా మనం వాక్యం నుంచి పరిశీలించడం. చూడండి, లూకాసు వార్త 12:27 ప్రభువు ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపకారం చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడిన వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకోండి. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పాను. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడో
తెలియదు. అయితే మెలకువగా ఉండుడి, సిద్ధంగా ఉండుడి. ఏ దాసులు మెలకువగా ఉంటారో వారు ధన్యులనే మాటనిక్కడ మనము చూస్తున్నాం. యేసు ప్రభువారు దొంగలాగా వస్తాడు, అట్లా వస్తాడు, ఇట్లా వస్తాడని మనం చూస్తున్నాం. అయితే ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు కానీ కనిపెట్టుకొని ఉండేవాళ్ళు ధన్యులు. ఆయనను గుర్తించే వాళ్ళు ధన్యులు. ఆయన ఏ రూపంలో వస్తాడో తెలీదు. కాబట్టి ఆ వారు గుర్తించేవారు ధన్యులని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఇంకొక మాటను కూడా మనం చూస్తాము. లూకా 12 మరి 43లో కూడా ఎవని ప్రభు వచ్చి వాడు ఇలాగ చేయుచుండ కనుగొనో ఆ మనుషుడు ధన్యుడు. అతడు తన కలిగిన దానంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. ఆయనను కనిపెట్టుకున్న వారికి ఆయన వాక్యాన్ని, ఆయన కలిగింది ఏంటిది? వాక్యమే. ఆయన ఇచ్చేదేంటి? జ్ఞానమే. ఆయనను గుర్తించిన వారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నట్లు ఇక్కడ మాకు అనిపిస్తుంది. ఎవరు ధన్యులంటే ఆయన వాక్యమే, ఆయన మాట ప్రకారంగానే మరి ఆయనను గుర్తించిన వారే ధన్యులు అనే మాటని ఇక్కడ మనము చూస్తాము. ఇంకొక మాటను కూడా మనము చదువుకున్నాం చూడండి. లూకా 6:22లో మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. చూడండి, మనుష్య కుమారుని నిమిత్తము, దేవుని నిమిత్తము మరి ఇబ్బంది పడేవారు ధన్యులు అని ఈ మాటను మనం అనేక సంవత్సరాల నుంచి కూడా వింటున్నాం. దేవుని నిమిత్తము బాధింపబడిచిన వారు, ఆయన ధర్మం, ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకున్న వారిని ఇబ్బంది పెడతారు. అయితే మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ చూడండి, ఒక చిత్రంగా మాకు చాలా చిత్రంగా అనిపించింది వాక్యం చదివినప్పుడు. ఏమంటే అక్కడ నేను తప్పిస్తానని చెప్పట్లేదు. నా వాక్యం నిమిత్తం మీకు ఇబ్బంది కలిగినప్పుడు తప్పిస్తానని చెప్పట్లేదు ఆయన. మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకోవడాన్ని బట్టి, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని బట్టి చాలా మంది కుటుంబాల నుంచి వెలివేయబడుతున్నారు. ఆయన తక్కువ జాతి దేవుడని ఆయనను దేవుణ్ణి ఆ విధంగా మాట్లాడుతూ ఆయనను తెలుసుకున్నందుకు, జ్ఞానంలోకి వచ్చినందుకు, చర్చికి వెళ్తున్నందుకు కూడా భర్తలు బాధించిన వారు ఉన్నారు. మరి బంధువుల చేత బాధపడ్డ వారు ఉన్నారు. వారిలో మొట్టమొదటిగా మేమే ఉన్నాము. మరి శ్రావణ్ కుమార్ పాస్టర్ గారు కూడా నేను వాక్యం జ్ఞానంలోకి వచ్చినందుకు మరి చాలా బాధింపబడ్డాడు. ఇంట్లో కొట్టారు కూడా. నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటావా, ఈ బొట్టు అని తీసేసి నువ్వు మరి మాదిగా దేవుడు అని ఒక పేరును, ఒక తక్కువ పేరును ఆయనకు పెట్టి అనవసరంగా వారు ఆ విధంగా మరి అనడం జరిగింది. ఆయనను దేవుని విడిచిపెట్టడం కాదు, ఆయనే చివరి వరకు విడవకుండా నడిపించి, జ్ఞానం ఇచ్చి, వాక్యం ఇచ్చి నడిపించినటువంటి దేవుడు. మేము కూడా అన్యజనుల నుంచి వచ్చినాము. చాలా ఇబ్బందులే, చాలా చోట్ల చాలా ఇబ్బందులు పడ్డాము. బంధువుల చేత ఇబ్బంది పడ్డాము. మాటలు మరి వచ్చినాయి. చాలా మంది బిడ్డలు కూడా మరి దేవుని నమ్ముకున్నందుకు ఇబ్బందులు పడ్డవారు చాలా మంది ఉన్నారు మాతో పాటు. అయితే దేవుని వాక్యంలో చెప్తున్నాడు, ఇక్కడ మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, మీ పరలోకమందు మీకు ఫలం ఉంటది, గొప్పగా ఉంటారు అంటున్నాడు. నేను తప్పిస్తానన్నట్లే తప్పిస్తాడు కానీ ఇక్కడ మీకు పరలోకమందు గొప్పగా మీరు ఉంటారనే మాటని ఇక్కడ చెప్పుతున్నట్లుగా మనము చూస్తాం. ఇంకా దీని డీప్గా చూస్తే ఒక దగ్గర ఒక మాట ఉంటది. 27వ వచనంలో మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ,
వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. వినుచున్న మీతో చెప్పినదేమనగా, శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. చూడండి, ఇక్కడ మనకు మెయిన్ వాక్యం ఏమిటంటే, మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు. దేవుని నిమిత్తము మనం చెడ్డవారని మనం వెలివేసినప్పుడు మనం ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, రోధిస్తున్నాం, ఎంతో జరుగుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, గురువు ఏం చెప్తున్నాడంటే, మీరు ధన్యులు, పరలోకమందు మీకు పరలోకమందు మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. పరలోకమంది గొప్పగా ఉంటుందంట ఫలము. పరలోకమందు గొప్పగా ఉంటామని, ఆయన నిమిత్తం హింసించబడే వారికి డైరెక్ట్గా ఇక్కడ మరి మోక్షమే, పరలోకమే ఇస్తానన్నట్లుగా ఇక్కడ వాక్యంలో మరి ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మనం చూద్దాం, దేవుని నిమిత్తం వస్తున్న బాధలు, మనం జ్ఞానం తెలుసుకున్నందుకు, మన బంధువులలో వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఏం లెక్క చేయొద్దండి, బాధపడొద్దండి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ధన్యులని చెప్తున్నాడు, మన పేరు గొప్పగా ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ తక్కువగా చూస్తుండవచ్చు, కానీ పరలోకంలో గొప్పగా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ బ్రతికితే మనం ఎంతో కాలం బ్రతకము, ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. మనము చేరవలసిన గమ్యం పరలోకం అని, పరలోకంలో గొప్పగా ఉంటామని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి దేవుని కొరకు బాధపడుతున్న వారు, హింసపడుతున్న వారు, ఇబ్బందులు పడుతున్న వారు ఎవరు బాధపడొద్దు. ఈ వాక్యాన్ని చదువుకోండి, చూసుకోండి. ఇంకొక మాటను కూడా మనం పరిశీలన చేసుకున్నాం. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకున్నాం. క్రీస్తు చేసిన కార్యములను గూర్చి యోహాను చెరసాల్లో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరొకని కొరకు కనిపెట్టవాలని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి కన్నవాటిని యోహానునకు తెలుపుడి, విన్నవాటిని కన్నవాటిని యోహానునకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, వీధులకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారిని గురించి యోహాను శిష్యులను పంపించి యేసు ప్రభు వారిని గురించి తెలుసుకుంటున్నాడు. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంది, మనం ఒకసారి ఒక స్పీచ్ లో మనం చూసాం, ఒక మీటింగ్ లో మనం చూసాం. ఏమనంటే, మరి యోహాను ప్రవక్త యేసు ప్రభు వారిని గురించి చెప్పడానికి ముందుగా వచ్చాడు. అయితే ఈ వచ్చిన ముందు జరిగిందో మరి తర్వాత జరిగిందో తెలియదు, కానీ యేసు ప్రభు వారి గురించి కూడా ఆయనకు అనుమానం వచ్చినట్టుగా ఉంది. యోహాను చెరసాల విని, రాబో నీవేనా మరొకని కొరకు కనిపెట్టవాలని అడుగుటకు తన శిష్యులను పంపించాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారిని గురించి ఇంకా ఆయనకు అనుమానం ఉన్నట్లు ఇక్కడ వచనంలో మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, కన్నవాటిని విన్నవాటిని మీరు తెలియజేయండి, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరి నా విషయమే అభ్యంతర పడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ చూడండి, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలాగూ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములకు వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి, సన్నపు నార బట్టలు ధరించుకున్న మనిషిని, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహంలో ఉందరు కదా. యోహాను గురించి కూడా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో యేసు ప్రభు వారు చూడండి. ఏం చూడడానికి వెళ్తున్నారండి మీరు?
ఏం చేయడానికి వెళ్తున్నారయ్యా? ఏమి చూడడానికి అరణ్యంలోకి వెళ్తున్నారు? గాలి కదులుతున్న రేలునా? ఏంటండి గడ్డిపోసం చూడడానికి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నాడు. గాలి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెలితిరి? సన్నపు నార బట్టలు ధరించుకున్న మనుషున్నా? ఇదిగో ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములు ఉందురు కదా. మరి మీరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవారినని మీతో చెప్పుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును కాకండి. ఇక్కడ మనకు ఇది చాలా ముఖ్యమైన మాట. ఈ మాటను కూడా మనం గమనించుకోవాలి. మరియమ్మకి ఎలాంటి ప్రాధాన్యతని వెళ్ళేది. ఇంకొక మాట మనం చూస్తే ఇక్కడ యేసుప్రభువుని గురించి శ్రమలు పడుచున్న వారికి ప్రాధాన్యత ఉంది. ఆయన వాక్యం విని గ్రహించుకునే వారికి ప్రాధాన్యత ఉంది. అంటే ఇక్కడ ఇంకా ప్రవక్తలకు ప్రాధాన్యత ఉందా? ప్రవక్తలను గొప్పగా చూడాలా అనే విషయానికి మనం వస్తే, ఇక్కడ ఈ విషయాన్ని ఈ వాక్యాన్ని మనము అదను కూడా పరిశీలిస్తే, అంటే మన మైండ్ లేక బుద్ధి, బైబిల్ బుద్ధి అంటది, మన మైండ్ అంటాం. బైబిల్ ప్రకారంగా మన బుద్ధిని మనం ఉపయోగించి ఇక్కడ చూసినప్పుడు ఆయన కంటే, ఆయన వాక్యాని కంటే ఎవరిని కూడా ఆయన గొప్పగా, ఎవరిని గొప్పగా చూస్తున్నాడు అని అంటే, ఆయన వాక్యం విని గైకొని వారిని ఆయన గొప్పగా చూస్తాడనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మీరు ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ప్రవక్త కంటే గొప్పవానినని చెప్తున్నాడు. ముందుగానే ఆయన యోహాను కూడా చెప్పాడు, ఆయన రాకడం గురించి చెప్పాడు. నాకంటే శక్తిమంతుడు వస్తాడు, ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను యోగ్యుడని కాదు, పాత్రుడని కాదు. నేను నీళ్ళతో మీకు బాప్తీసం ఇస్తున్నాను, ఆయన అగ్నితో ఇస్తాడు. అగ్ని అంటే వాక్యము, వాక్యంతో బాప్తీసం ఇస్తాడు ఆయన అని చెప్పాడు. ఆ మాటను కూడా మనము ఇదివరకు చూసాము. ఇక్కడ ఈ రోజున కూడా మనకు సమయంలో మరి అనుగ్రహించబడుతుంది దేవుని యొక్క వాక్యము. దీన్ని కూడా గ్రహించుకోవాలి. మరి ఏమి చూడ వెళ్ళి ప్రవక్తనా? ప్రవక్త ఆయన యోహాను ప్రవక్త. ఆయన గురించి చాలా చిన్నప్పటి నుంచి వింటున్నాం. చాలా గొప్ప ప్రవక్త ఆయన. లోకానికి వేరుగా జీవిస్తూ యేసు ప్రభువాని గురించి చెప్పడానికి వచ్చాడు. ఆయన గురించి చెప్తున్నాడు. ఏం చూడడానికి వెళ్ళారు? గడ్డిపోస అంటున్నాడు. గడ్డిపోస అంటున్నాడు. మరి ఎవరు మరి గొప్ప అంటే, ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్తున్నాను. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయినను ఇక్కడ చూడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? దేవుడే చెప్తున్నాడు. ఆయనకు తెలుసు ఎవరెవరు గొప్పవాళ్ళు అనే విషయం ఆయనకు తెలుసు. చెప్తున్నాడు, స్త్రీలు కనిన వారిలో, స్త్రీలను ఎవరెవరు కన్నారు? అబ్రహాము స్త్రీ కన్నది, ఇస్సాకును, యాకోబును, ప్రవక్తలను, ఇంకా చాలా మంది ప్రవక్తలను స్త్రీలే కన్నారు. స్త్రీలు కన్న వాళ్ళ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదన్నాడు. ముందు చూస్తే ఏమంటాడు? గడ్డిపోస అంటాడు. రెల్లున, కదులుతున్న రెల్లున గాలికి గడ్డిపోస ఏమైతుంది? గాలి వస్తుంటే అటు ఇటు 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 అటు వంగుతుంది, ఇటు పైకి వస్తుంది, మళ్ళీ వంగుతుంది, ఇటు పడిపోతుంది, అటు ఇటు ఇటు రెల్లున కదులుచున్న గాలి కదులుచున్న రెల్లును అంటున్నాడు. మరి స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, కానీ వాక్యము
యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయం. అయినను పరలోక రాజ్యముల అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. చూడండి, ప్రవక్త కంటే గొప్పవాడిని అంటున్నాడు. ప్రవక్తను చూడడానికి వెళ్ళారా? ప్రవక్తల గురించి చదువుకుంటారా? చదువుకుందామా? మరి ఈరోజు నీ వాక్యం విన్నాం, ప్రవక్తల గురించి చదువుకుందాం. ఇంకా ఆయన ఇట్లా చేసిండు, ఈ ప్రవక్త అట్లా చేసిండు, ప్రవక్తల గురించి తెలుసుకుందాం. స్త్రీలు కన్న వారిని యోహాను కంటే గొప్పవాడు, కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరన్నాడు. అన్న ఆయనే గాలి కదులుచున్న రెల్లు అన్నాడు. మరి ఎవరు? పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు తగ్గించుకొనండి, ఈ లోకాన్ని వదిలిపెట్టేసి, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన పరలోక రాజ్యంలో ఉండేవాడు గొప్పవాడు అనే దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. బాప్తీసం ఇచ్చి ఇంకొక మాటను మనం చూస్తే 12వ వచనంలో, బాప్తీసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొంచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించవచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించున్నని. ఈ సంగతి అంగీకరించుటకు మీ మనసుంటే రాబో ఏలియా ఇతడే. ఇక్కడ కూడా ఈ వాక్యాన్ని కూడా మీరు చదువుకోండి, పరిశీలించండి. ఆసక్తి ఉన్నవారు నుంచి జ్ఞానం మీరు నేర్చుకోవాలంటే చూడండి. మేము కూడా ఇంకా నేర్చుకుంటాం. స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాళ్ళు లేరన్నారు. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్త ఇలా చేశాడు, ఆ ప్రవక్త అలా చేశాడు అంటున్నారు. మనం గురువు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ప్రవక్త కంటే గొప్పవాడిని అంటున్నాడు. మరి గొప్పవాడిని గురించి తెలుసుకున్నామా? గాలి కదులుచున్న రెల్లుని గురించి తెలుసుకున్నామా? దినమున దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట, పరలోకంలో అల్పులైన వారు గొప్పవారు, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఎలా ఆక్రమించుకుంటున్నారు? ఈ లోకం మొత్తం నెట్టి పడేసి, బలాత్కారులు అంటే ఒక వ్యక్తి మీద పడి స్వాధీనం చేసుకోలేము, దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు? అతని బలం అంతటిని మొత్తం పాడు చేసి కింద పడేసేసి ఆయన అతని దగ్గర ఉన్నంత దోసేసుకుంటాడు. అట్లనే ఈ లోకాన్ని మొత్తం, ఈ లోకంలో అన్నదంతా ఖాళీ చేసుకొని, బలాత్కారులు అంటే వద్దు ఏంటిది అనేసి దాని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు బలాత్కారులు. ఆ మనిషి దగ్గర ఉన్న దోసుకొని పోయి వెళ్ళిపోయేవాళ్ళు బలాత్కారులు అంటాం మనం. ఇక్కడ చెప్తున్నాడు, బలాత్కారులు పరలోక రాజ్యాన్ని మరి దాన్ని ఆక్రమించుకుంటున్నారు బలాత్కారులు. వాటిని కూడా మనం పరిశీలన చేసుకోవాలి, మేము కూడా పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాడు ఇక్కడ మనం చూసాం. మరి అమ్మకు ప్రాధాన్యత లేదు. మరి ఎవరికి ఉందంటే, విని వాక్యం విని గైకొని వారే ఆయన అక్క చెల్లెళ్ళు అనే దేవుడు చెప్పాడు. మరి ప్రవక్తలను మనం గొప్పగా చూడాలంటే ఇక్కడ మనం చూసాం కదా, ఇది చదువుకుందాం. మనం ఇప్పటి నుంచైనా చదువుకుందాం. ప్రవక్తల గురించి మనం ఇంతకాలం తెలుసుకుంది చాలు. చాలా కాలం అయిపోయింది మనం దేవుని తెలుసుకొని, దేవుని గ్రంథం మనకి వచ్చి. ప్రవక్తలందరికంటే గొప్పవాడిని, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేదన్నారు ప్రభు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు. ఈ మాట చాలా అవసరమైన మాట. ఈ మాటను మనం చాలా గమనించుకోవాలి. పరలోక రాజ్యంలో అల్పులైన వారు గొప్పవారు. ప్రవక్త కంటే గొప్పవాణినని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు అన్ని చోట్లలో ఆయన గొప్పగా ఎప్పుడు చూపించుకోరు. కొన్ని చోట్లలే కొంతమందికి ఆయన ఎవరికైతే కనపరచబడాలో, ఎవరికైతే ఆయన జ్ఞానం ఇయ్యాలో ఆయన గురించి ఆయన గొప్పగా చూపించుకున్నట్లుగా మనకు ఉంది. ఈ దినమున మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మనల్ని కరుణిస్తున్నటువంటి గురువైన యేసయ్య
మనకిస్తున్నటువంటి జ్ఞానము, దేవుడు మనకిస్తున్నటువంటి జ్ఞానము ఏంటంటే, మనల్ని కరుణించినటువంటి దేవుడు మనకు అందరికంటే గొప్పవాడు ఆయనే అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు మనం మరియమ్మని గొప్పగా చూసాము, యోహాను గొప్పగా, ప్రవక్తలను గొప్పగా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు నుంచి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము గ్రహించుకున్నాల్సిన విషయము, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ప్రవక్త కంటే గొప్పవాడినని. వాక్యం విని దాని ప్రకారం నడుచుకున్న వారే నాకు సహోదరులు అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని పరిశీలన చేద్దాం. బలత్కారులు ఒక రాజ్యం ఆక్రమించుకుంటున్నాడు అంటున్నాం. మనం కూడా బలత్కారులుగా మారిపోదాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ ప్రకృతిని విడిచిపెట్టి దేవునిలోకి, పరలోకంలో మనమందరం కూడా ఐక్యమైపోదాం. ఆ మైండ్తోనే మీరు మేము ఉందాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. తండ్రి, నీకు వందనాలు. వాక్యమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొంచున్నాము. ఈ వాక్యము ప్రకటించిన దాన్ని నేనే ముందుగా దీన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఈ కృపను ప్రసాదించి వాక్యమును దీవించమని యేసుక్రీస్తు పాదాలకి వాక్యాన్ని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.